యెషయా గ్రంథము 59వ అధ్యాయము. ప్రభు హస్తము మిమ్ము రక్షింపలేనిదిగా కురచకాలేదు. ఆయన మీ మనవిని ఆలింపలేని చెవిటివాడు కాలేదు. మీ పాపములు మీకు దేవునికి మధ్య అడ్డముగానున్నవి. మీ దోషముల వలన ఆయన తన మొగమును మరుగు చేసుకొని మీ వేడుకోలును ఆలింపకున్నాడు. మీ చేతులు రక్తము చేత మీ వ్రేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుకలు చెడు మాటలాడుచున్నవి. మీరు న్యాయస్థానమున న్యాయమును పాటించుటలేదు, సత్యమును లెక్క చేయుటలేదు. ఎల్లరూ కలలాడు వారే. మీ పన్నాగములతో ఇతరులకు హాని చేయుచున్నారు. మీ కుతంత్రములతో విషసర్పము వలె గుడ్లు పెట్టుచున్నారు. సాలెపురుగుల వలె గూళ్ళు అల్లుచున్నారు. ఎవడైనా ఆ గుడ్లలో ఒకదానిని తిన్నచో చచ్చును. ఒకదానిని పగులగొట్టినచో విషసర్పము బయటికి వచ్చును. మీ సాలెగూళ్ళ వలన ప్రయోజనము లేదు. అవి ఎవరికి బట్టలుగా ఉపయోగపడవు. మీరు దుష్టకార్యములకు పాల్పడుచున్నారు, దౌర్జన్యములకు పూనుకొనుచున్నారు. మీరు త్వరితముగా దుష్కార్యములకు ఎగబడుచున్నారు. గబగబా నిర్దోషులను హత్య చేయుచున్నారు. పాపపుటాలోచనలు చేయుచున్నారు. మీరు పోయిన తావులందెల్లా వినాశనమును తెచ్చిపెట్టుచున్నారు. మీకు శాంతి మార్గము తెలియదు. మీరు చేయునవన్నీ అన్యాయపు పనులే. మీ మార్గములు వంకర టింకరలు. వానిలో పయనించు వారికి శాంతి లేదు. పశ్చాత్తాప కీర్తన. ప్రజలిట్లు పలుకుదురు, కనుకనే ప్రభువు రక్షణము మాకు దూరముగానున్నది. ఆయన మమ్ము కాపాడుటలేదు. మేము వెలుగు కొరకు చూచితిమి గాని అంతా చీకటే. ప్రకాశమును ఆశించితిమి గాని తమస్సులో నడవవలసి వచ్చినది. మేము గుడ్డివారి వలె గోడ పట్టుకుని నడుచుచున్నాము. మిట్ట మధ్యాహ్నము కూడా చీకటి అందువలె పడిపోవుచున్నాము. అంధకార లోకములోని మృతుల వలె కాలు జారి పడిపోవుచున్నాము. మేము ఎలుగుబంటి వలె ఆక్రోశించుచున్నాము. గువ్వల వలె శోకాలాపము చేయుచున్నాము. మేము న్యాయము కొరకు కాచుకుని ఉన్నాము, కానీ అది మాకు లభించుటలేదు. మేము ప్రభు రక్షణము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అది మాకు దూరముననున్నది. ప్రభు, మేము నీకు ద్రోహముగా ఎన్నో పాపములు చేసితిమి. మా పాపములు మాకు ప్రతికూలముగా సాక్ష్యము పలుకుచున్నవి. మా దోషములు మాకు కనిపించుచునే ఉన్నవి. మేము వానిని బాగుగా ఎరుగుదుము. మేము నీ మీద తిరుగబడి నిన్ను విడనాడితిమి. నిన్ను వెంబడింపమైతిమి. అన్యులను పీడించితిమి. నీ నుండి వైదొలగితిమి. మా ఆలోచనలలో మాటలలో విశ్వసనీయత లేదయ్యను. న్యాయము దూరమయ్యను, నీతి దగ్గరకు రాదయ్యను. సత్యము సంత వీధులలో పడిపోయెను, ధర్మముకు ప్రవేశము లేదయ్యను. సత్యము కొరతబడినది, చెడుతనమును విడనాడు వాడు దోచబడుచున్నాడు. న్యాయము జరుగుటలేదు, అది ఆయనకు అయిష్టము కలిగించెను. ప్రభువు తన జనులను రక్షించును. ప్రభువీ సంగతులనెల్లా గమనించెను. న్యాయము అడుగంటుట చూచి కోపించెను. పీడితులను ఆదుకొను మధ్యవర్తి లేకుండుటగాంచి విస్మయమొందెను. కనుక ఆయన పీడితులను కాపాడుటకు
తన బాహుబలమునే వినియోగించును. ఆయన న్యాయమే ఆయనకు విజయమును సంపాదించి పెట్టును. ఆయన న్యాయమును కవచముగా తాల్చును, రక్షణను శిరస్త్రాణముగా ధరించును, శత్రు శిక్షావాంఛను వస్త్రముగా తాల్చును. న్యాయమును చక్కబెట్టవలనను కోర్కెను దుస్తులుగా ధరించును. ఆయన శత్రువులను వారి క్రియలకు తగినట్లు దండించును, విరోధులను కోపముతో శిక్షించును. తూర్పున ఉన్నవారు ఆయనను గాంచి భయపడుదురు, పడమరన ఉన్నవారు ఆయన ప్రభావమును చూచి వెరగొందుదురు. ఆయన ఉధృతితో పారు నదివలె విజయము చేయును, బలమైన వాయువు వలె ఏతెంచును. కాని అతడు సియోను పౌరుల యొద్దకు, పాపము నుండి వైదొలిగిన యాకోబు సంతతి వద్దకు రక్షకుడిగా వేంచేయును. దైవోక్తి. ప్రభువు తన ప్రజలతో నిబంధన చేసుకొనును. ఆయన వారికి తన శక్తిని ఉపదేశమును దయచేయును. అవి వారిని, వారి కుమారులను, కుమార్తెలను ఏనాడు విడనాడవు. ఇవి ప్రభు పలుకులు. 60వ అధ్యాయము. సియోను అభ్యుదయము. లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లావరించియున్న, జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కన్నులెత్తి నలువైపుల పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యముగాంచి నీవు సంతసముతో మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును. మిద్యాను ఏఫాల నుండి లొట్టిపెట్టెలు నీ వద్దకు వచ్చును. అవి షేబా నుండి బంగారమును, సాంబ్రాణిని గొనివచ్చును. ప్రజలు ప్రభువు స్తుతులను పాడుదురు. కేదారు గొర్రెల మందలను నీ వద్దకు తోలుకొని వత్తురు. నెబాయోతు పొట్టేళ్లను బలికి కొనివత్తురు. అవి ప్రభువుకు అంగీకృతములై పీఠముపై బలిగావింపబడును. ఆయన తన మందిరమును మహిమాన్వితము చేయును. మేఘముల వలె, గోళ్లకు చేరు గోవల వలె ఎగురుచూ వచ్చడి ఆ వస్తువులేమిటి? అవి దూర ప్రాంతము నుండి, తర్షీసు నుండి ప్రోగై వచ్చు నావలు. అవి వెండి బంగారములతో వచ్చి జాతులు నిన్ను గౌరవించినట్లు చేసినవాడు, ఇజ్రాయేలు పవిత్ర దేవుడైన నీ ప్రభువు నామముకు కీర్తి తెచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు, అన్యజాతులు నీ ప్రాకారమును పునర్నిర్మించును. వారి ఏలికలు నీకు సేవలు చేయుదురు. నేను కోపము తెచ్చుకొని నిన్ను శిక్షించితిని, కాని ఇప్పుడు నిన్ను కరుణించి ఆదరింతును. నీ ద్వారములు నిరంతరము తెరవబడి ఉండును. రేయింబవళ్ళు వానిని తెరచియుంతురు. కావున జాతులు తమ రాజులతో కూడి తమ సంపదలు గొనివత్తురు. నీకు సేవలు చేయనొల్లని జాతులు, రాజ్యములు నిలువవు. అవి సర్వనాశనమగును. లెబానోను నుండి మేలి రకపు కొయ్యను, దేవదారులు, తమాలములు, సరళ వృక్షములు గొనివచ్చి నా దేవాలయమును సుందరముగా తీర్చిదిద్దుదురు. నేను వసించు నగరము శోభాయమానమగును. నిన్ను పీడించిన వారి తనయులు
నీ చెంతకు వచ్చి నీకు వంగి నమస్కారము చేయుదురు. నిన్ను చిన్నచూపు చూచిన వారే నీ పాదములపై బడుదురు. వారు నిన్ను ప్రభు నగరమని, ఇజ్రాయేలు పవిత్ర దేవుని పట్టణమైన సియోనని పిలుతురు. నిన్నిక మీదట ప్రజలు పరిత్యజింపరు, ద్వేషింపరు, విసర్జింపరు. నేను నిన్ను సదా సర్వోత్కృష్టమైన దానినిగా చేయుదును. నిరంతరము ప్రమోదము చెందు దానినిగా చేయుదును. జాతులు రాజులు కూడా నిన్ను దాదివలే పాలిచ్చి పెంచుదురు. ప్రభువునైన నేను నిన్ను రక్షించితినని, బలాఢ్యుడను యాకోబు దేవుడనైన నేను నీ బానిసత్వమును బాపితినని నీవు గుర్తింతువు. నేను నీకు ఇత్తడికి బదులుగా బంగారమును, ఇనుముకు బదులుగా వెండిని, కొయ్యకు మారుగా ఇత్తడిని, రాళ్లకు మారుగా ఇనుమును గొనివొత్తును. నీ పాలకులు నిన్నిక పీడింపరు. నీ అధికారులు నిన్ను న్యాయముగా పరిపాలింతురు. నీ నేలపై బలాత్కార నాదములిక వినిపింపవు. వినాశనము నీ పొలిమేరల లోపల కనిపింపదు. నీ ప్రాకారములకు రక్షణమని, నీ ద్వారములకు దైవస్థుతి అని పేరిడుదువు. నీకిక పగలు సూర్యుని వెలుగు అక్కరలేదు, రేయి చంద్రుని వెన్నెల అక్కరలేదు. ప్రభువునైన నేను నీకు శాశ్వత జ్యోతిని అగుదును. నీ దేవుడనైన నేను నీకు తేజస్సు నగుదును. నీ సూర్యుడిక కృంకడు, నీ చంద్రుడిక క్షీణదశ నొందడు. ప్రభుడనైన నేను నీకు శాశ్వత జ్యోతి అగుదును. నీ విచార దినములు ఇక ముగియును. నీ ప్రజలు నీతితో వర్తించుచు భూమిని శాశ్వతముగా వశము చేసుకొందురు. నేను నా కీర్తి నెల్లరికి వెల్లడి చేయుటకు వారిని కొమ్మవలే నాటితిని, వారిని సృజించితిని. నీ ప్రజలలో స్వల్ప సంఖ్యాకులు కూడా పెద్ద జాతి అగుదురు. ఊరు పేరు లేని వారును బలమైన జాతి అగుదురు. అనుకూలమైన సమయము రాగానే నేను ఈ కార్యమును శీఘ్రమే నెరవేర్చెదను. నేను ప్రభువును. యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజులపై విలాప గీతము. ఇశ్రాయేలు రాజుల మీద ఈ విలాప గీతమును వినిపింపుమని ప్రభువు నాతో చెప్పెను. మీ తల్లి గొప్ప ఆడుసింగము. ఆమె భీకరములైన సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. ఆమె పెంచి పెద్ద చేసిన పిల్లలలో ఒకటి కొదమ సింహమై వేట నేర్చెను. అది నరభక్షకి అయ్యెను. జాతులు దానిని గూర్చి వినెను. దానిని గోతిలో పడద్రోసి బంధించి కొక్కెములు తగిలించి ఐగుప్తునకు ఈడ్చుకొని పోయెను. ఆమె వేచి వేచి విఫలురాలయ్యను. అటు పిమ్మట ఆమె మరి ఒక సంతానమును పెంచగా అదియును కొదమ సింగమయ్యను. అది పెరిగి పెద్దదై తోడి సింగాలతో తిరగజొచ్చెను. వేట నేర్చుకొని నరభక్షకి అయ్యను. అది కోటలను నాశము చేసెను, నగరములను ధ్వంసము చేసెను. దాని గర్జనమునకు దేశములోని ప్రజలు భయపడిరి. వివిధ దేశముల నుండి జాతులేకమై వచ్చి దానితో పోరాడిరి. దాని కొరకు వల పన్నిరి. అది వారు త్రవ్విన గోతిలో పడి బందీ అయ్యను. వారు దానిని పోనులో పెట్టి బబులోనియా రాజునద్దకు కొనిపోయిరి. ఆ సింగమును చెరలో పెట్టిరి. కనుక దాని గర్జనములు ఇశ్రాయేలు కొండలపై మరలా వినిపింపవయ్యను. మీ తల్లి ఏటి ప్రక్కన నాటిన ద్రాక్ష తీగ వంటిది. నీరు సమృద్ధిగా లభించట వలన ఆ తీగ ఆకు తొడిగి పండ్లు కాచెను. అది పటువైన కొమ్మలు చాచెను. ఆ కొమ్మలు రాజదండములయ్యను. ఆ తీగ ఎత్తుగా పెరిగి మేఘమండలమును తాకెను. దాని ఎత్తును గుబురైన ఆకులను గాంచి జనులెల్లరూ విస్తుపోయిరి. అయితే బహురౌద్రము చేత అది పెరికివేయబడినదై నేల మీద పడవేయబడెను.
తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడిపోయెను, మరియు దాని గట్టి కొమ్మలు తెగి వాడిపోయి అగ్నిచేత కాలిపోయెను. దానినిప్పుడు నీరు లేక ఎండియున్న ఎడారిలో నాటిరి. దాని కొమ్మలు విరిగి ఎండి అగ్నికాహుతి అయ్యెను. దాని బోదెకు నిప్పంటుకొని కొమ్మలను పండ్లను కాల్చివేసెను. ఆ కొమ్మలలో ఇక పటుత్వం ఉండదు, అవి మరలా రాజదండములు కాజాలవు. ఇది విలాప గీతము. ఇట్టి గీతముగానే ఇది వాడుకలోనికి వచ్చెను. సామెతల గ్రంథము 13వ అధ్యాయము. పుణ్యపురుషుని దీపము దేదీప్యమానముగా వెలుగును, దుష్టుని దీపము ఆరిపోవును. పొగరుబోతుతనము తగవులను తెచ్చును. విఘ్నత గలవాడు సలహా నడుగను. సులువుగా సొమ్ము చేసుకొనువాడు త్వరలోనే పోగొట్టుకొనును. కష్టించి డబ్బు చేసుకొనువాడు అధికముగా కూడబెట్టుకొనును. కోరిక భగ్నమైనప్పుడు హృదయము కృంగిపోవును. కోరిక సిద్ధించినప్పుడు జీవన వృక్షము ఫలించినట్లగును.